పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి అయ్యన్న పాత్రుడిపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖపట్నం టూరిజం కార్యక్రమంలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టి ఆయన గిరిజనుల చట్టాలను అవహేళన చేస్తున్నారని ఆరోపించారు. నిన్న అరకు త్వరలో జరగబోతున్నటువంటి టూరిజానికి సంబంధించి నిన్న ఒక మీటింగ్ విశాఖపట్నంలో జరిగితే ఆ మీటింగ్లో ఇప్పుడు శాసనసభాపతిగా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఒక వ్యాఖ్యలు చేశారు. 1/70 యాక్ట్ని రద్దు చేస్తే ఇక్కడ పరిశ్రమలు వస్తాయి అని చెప్పేసి ఒకటి చేశారు. నేను అయ్యన్న పాత్రుడు గారికి ఒకటే అడుగుతున్నాను. అయ్యన్న పాత్రుడు గారు, మీరు మైదాన ప్రాంతంలో ఈ మైనింగ్ వ్యాపారాలతో అనేక కోట్లు కొల్లగొట్టిన మీరు ఇప్పుడు ఏదో రకంగా గిరిజన ప్రాంతంలో చొరబడి అంటే మా ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ని కొల్లగొట్టాలని చూస్తున్నారా? అయ్యన్న పాత్రుడు గారు, మీరు చేసినటువంటి ఈ వాక్యాలని ఖచ్చితంగా మేము ఆదివాసీ తిప్పి కొడతాం. మీరు ఈరోజు శాసనసభాపతిగా మా హక్కుల్ని, మా చట్టాలని పరిరక్షించడానికి కృషి చేయాల్సినటువంటి మీరు ఈరోజు గిరిజన ప్రాంతంలో మాకున్నటువంటి ఈ 1/70 యాక్ట్ని ఏ రకంగా రద్దు చేయాలని మీరు కోరుతున్నారని అడుగుతున్నారు. అలాగే మీరు ఆదివాసుల హక్కులు చట్టాల జోలికి వస్తే అయ్యన్నే కాదు, వాళ్ళ తాత ముత్తాతలు వచ్చినా సరే ఖచ్చితంగా మా ఆదివాసీ సమాజం, ఆదివాసీ ప్రజల నుంచి ఖచ్చితంగా ప్రతిఘటన తప్పదని కూడా మీకు హెచ్చరిస్తున్నాం. అలాగే ఈరోజు మీకు ఒకటే నేను చెప్తున్నాను, మా ఆదివాసులకు ఈ ఉద్యమాలు ఏం కొత్త కాదు. మాకు ఈ ఉద్యమాలు పురిడిపోసింది మా ఆదివాసీ గడ్డ. అలాంటి గడ్డని కాలరాయడానికి చూస్తారా? ఇప్పుడు మీరు ఎంతవరకైనా సరే దిగజారి మాట్లాడతారు. ఎవరినైనా సరే నట్టేయడం ఉంచడానికి మీరు ఖచ్చితంగా మీరు అది చేయగలుగుతారు. ఎందుకంటే మా శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఏం మాట్లాడారు? ఆయన ఇంకా చావలేదు, చచ్చేంత వరకు కొట్టాలని చెప్పేసి మీరు మాట్లాడారు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా దారుణం. అయ్యన్న పాత్రుడు గారు, మీకు ఒకటే చెప్తున్నాను, మీరు ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు. ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ అయ్యన్న పాత్రుడు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? కనీసం మీ నుంచి స్పందన కరువైంది. అంటే ఆదివాసీ సమాజానికి మీరు నట్టేయడం ఉంచడానికి చూస్తున్నారా? మీరు దయచేసి మీరు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి చట్టాలని తూట్లు పొడవడానికి చూస్తే ప్రతి ఒక్క గిరిజన బిడ్డ, ప్రతి ఒక్క ఆదివాసీ మీ విల్లంబులు చేతబట్టి మేము ఎంతటి ప్రతిఘటనకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకోవడం మీకు తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. రోజు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు మీరు ఒకటే అడుగుతున్నాను, మీరు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 యాక్ట్ గురించి మీరు మాట్లాడరు. అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి బినామీలతో మీరు ఇల్లులు కట్టించడానికి కానీ లేదా వాళ్ళకి బినామీలుగా మీరు మారడానికి ఎప్పుడు వెనకాడరు. ప్రతి ఒక్క గిరిజన బిడ్డకి తెలుసు ఈ కూటమి నాయకుల పరిస్థితి. ఈరోజు అదే 1/70 యాక్ట్ ఇక్కడ బినామీ పేర్లతో అక్రమ కట్టడాలు, బినామీ వ్యక్తుల్ని వెంట పెట్టుకొని తిరుగుతున్న మీరు ఈరోజు కేవలం మీరు అయ్యన్న పాత్రుడు గారిని రెచ్చగొట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సంపదని దోచుకోవడానికి ఈ కూటమి నాయకులు అయ్యన్న పాత్రుడు గారు కుమ్మక్కి అయిపోయి ఈరోజు ఈ తూట్లు పొడవడానికి మీరు చూస్తున్నారా అని ఈరోజు అడుగుతున్నాను నేను. ఖచ్చితంగా మీరు అదే చేస్తున్నారు. మీకు ఆదివాసీ సమాజం పట్ల కానీ, ఆదివాసుల మీద కానీ, ఆదివాసుల చట్టాలు హక్కుల మీద కానీ మీకు ఎటువంటి నమ్మకం కానీ, ప్రేమ కానీ లేదా అమలు చేయాలనే బాధ్యత కూడా మీ మీద లేదు, మీకు లేదు. మీరు ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు గారు మీరు ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మైనింగ్ని దోచుకొని వాటాలు వేసుకోవడానికే మీరు ఆయనకి రెచ్చగొట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయించారని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తున్నాను.